కొన్ని దేశాల్లో ఈగల్లాంటివి కొన్ని వాటి ముక్కుల్లోనూ, వాటి చెవుల్లోనూ ప్రవేశించి గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్లు కొద్ది రోజులైన తర్వాత ఎదిగి పిల్లలుగా మారి అవి వాటి మెదడులో ప్రవేశించి, గొర్రెల మెదడులో ప్రవేశించి విపరీతమైన బాధ, వేదన కలుగజేస్తే గనుక ఆ బాధ తట్టుకోలేక కొన్ని గొర్రెలు తలను బండకేసి కొట్టుకుంటాయంట. చెట్టుకో దేనికో కొట్టుకొని నొప్పి తట్టుకోలేక, తలనొప్పి తట్టుకోలేని వారు చాలా మంది ఉంటుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఏ కాలంలో అయితే ఇటువంటి ఈగలు లాంటివి, ఈ కీటకాలు వాటి చెవుల్లోకి, ముక్కుల్లో ప్రవేశించే కాలం వచ్చిందని తెలియగానే ముందుగానే గొర్రెల కాపరి వాటి తల మీద నూనె పోస్తాడంట. ఆ గొర్రెల తల మీద నూనె రాసి వదిలేస్తాడు. మేత మేడకి వెళ్ళిన గొర్రెల మీద దాడి చేయడానికి వచ్చిన ఈగల మంద ఆ కీటకాలు ఈ ఆయిల్కి తగిలినప్పుడు అవి ఎగరలేవు. ఎప్పుడైతే ఆముదం లాంటిది కానీ పెద్ద ఆయిల్ కానీ అంటితే ఈగలు ఎగరడానికి వాటి రెక్కలు సహకరించవు, పడి చచ్చిపోతాయి. కొద్ది నిమిషాల తర్వాత కింద రాలిపోతాయి. అవి రాకుండా కాపరి జాగ్రత్త పడుతున్నాడు. భక్తుడైన దావీదంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువుల ఎదుట నీవు బలను సిద్ధపరచున్నావు. కీడు రాకుండా కాపాడువాడు, నడిపించువాడు. ఆయన మాటకు మనం విధేయులైతే అనేక విధాలైన ఆశీర్వాదాలు ప్రభు మన కొరకు ఏర్పాటు చేశాడు. ముందుగా ఆత్మీయంగా మనం బాగుపడతాం. మనశ్శాంతి, సమాధానాన్ని ప్రభు దయచేస్తాడు. మీలో ఉన్న కలవరాలు, భయాలు తొలగిస్తాడు. నా కాపరి ప్రభు యేసే, ఆయన నాకు తోడై ఉన్నాడు, నన్ను బలపరచువాడు ఆయనే అని చెప్పి విశ్వాసంతో ముందుకు సాగండి. ఒకవేళ మందును కాసి కాపరి అగ్ని మండుతున్నప్పుడే దూకి వెళ్ళాడనుకోండి, మంద ఏం చేస్తాయి తెలుసా? ముందుగా నా కాపురు వెళ్ళాడు కాబట్టి, అది మంటని తెలిసిన, అగ్ని అని తెలిసిన, నా కాపురు ముందెళ్తే నేను ఎందుకు వెళ్ళకూడదు, ఆయనే కాపాడుతాడులే అని ఆయన మీద భారం మోపి ఆయన వెళ్ళిన బాటలోనే వెళ్తాయి. అతను కావాలని మంటను దూకి వెళ్తున్నాడు చూడండి. ఆయన వెనక గొర్రెలు కూడా ఒకదాని తర్వాత ఒకటి మా కాపురు వెంటే మేము వెళ్తామని ఒకదాని తర్వాత ఒకటి దూక్కుంటూ వెళ్తున్నాయి. అంటే దీని అర్థం మంటలోకి తీసుకెళ్తాడని కాదు, ఆ కాపరిని నమ్మాయి. ఆ విధంగా నువ్వు దేవుని నమ్ముచున్నావా? దేవుని మీద విశ్వాసము, నమ్మిక నీకు ఉన్నట్లయితే అగ్ని వంటి శ్రమలు వచ్చిన నేను కాపాడువాడు ఆయనే, నిలబెట్టువాడు. మీ కుటుంబాలను తప్పనిసరిగా ఆశీర్వదించి దీవించగల శక్తిమంతులైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. శ్రమలను చూసి భయపడొద్దు, ఇబ్బందులు, పరిస్థితులు చూసి కురిగిపోవద్దు. మీ భారం దేవుని మీద మోపి ప్రార్థన చేస్తుండగా